తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. వరాలు వాతలు లేకుండానే కేంద్ర బడ్జెట్. మొత్తం బడ్జెట్ 47.65 లక్షల కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గెలుపుపై, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం, మళ్ళీ అధికారంలోకి రాకపోతూ ఉన్నాం, పూర్తి స్థాయి బడ్జెట్ని మేమే పెట్టబోతూ ఉన్నాం అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నిర్మల పద్దుకు 100కు 100 మార్కులు ఇచ్చారు మోదీ. ప్రతిపక్షాలు మాత్రం ఈ బడ్జెట్ను అంకెల గారడి, మొక్కుబడి బడ్జెట్, భరోసా లేని బడ్జెట్ అంటూ ఎద్దేవా చేస్తోన్న పరిస్థితి. నాడు రంకెలు నేడు సలాములు అనే వార్తను చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి పదే పదే బడ్జెట్లో అన్యాయం జరుగుతున్న విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం జగన్కు లేదని టీడీపీ, జనసేన పార్టీలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. ఒక ప్రధాన పత్రికలో ఇదే వార్త వచ్చింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగిన సందర్భాల్లో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయని పరిస్థితి. అంటే అప్పుడు రంకెలు నేడు సలాములు అంటూ. వాస్తవానికి ధర్మ పోరాట దీక్షలు అంటూ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడారు. మీరు హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు, రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారంటూ అప్పట్లో ధర్మ పోరాట దీక్షలు కూడా చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు బడ్జెట్లో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగితే కనుక మరి వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదు అని క్వశ్చన్ చేస్తున్న ఈ ప్రతిపక్షాలకు ఖచ్చితంగా వీళ్ళకు కూడా క్వశ్చన్ చేయట్లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు అనే వార్తను మనం చూడొచ్చు. కాంగ్రెస్ వలలో పడద్దు, తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుంది అంటూ కేసీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది సీఎం రేవంత్ను కలిశారు. అంటే ప్రజా ప్రయోజనాల కోసం, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పెండింగ్ వర్క్స్ ఏదన్నా ఉంటే అవన్నీ చేయించుకోవడం కోసం మాత్రమే కలిసాం, దీనిలో ఎటువంటి రాజకీయ కోణం లేదు అని పైకి చెబుతున్నా కూడా తప్పుడు సంకేతాలు పెడుతున్నాయి అంటూ కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ నేతలకు, ఎమ్మెల్యేలకు కాస్త సైలెంట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. మల్లారెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు, నేను కూడా కలుస్తాను అని చెప్పి మల్లారెడ్డి కామెంట్ చేశారు. అంటే ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసం. కానీ ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలాంటివి జరిగితే పార్టీలో ఆత్మస్థైర్యం, కేడర్లో ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటివి చేయొద్దు అంటూ నేతలకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక సూచన చేశారు, ఒక వార్నింగ్ ఇచ్చారు. మార్పు మంటలు అనే వార్తను చూస్తూ ఉన్నాం. ప్రజాపాలనలో ప్రజాభవన్ ముందు ఆకలి మంటల్లో ఆటో. మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైందనే ఆవేదనతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ వల్లే కాంగ్రెస్ గెలుపు, భవిష్యత్తులోనూ కలిసి సాగుదాం, టీడీపీ కాంగ్రెస్ వేరు కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. గతంలో ఇదే తరహా కామెంట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే గెలిచింది అని చెప్పి. వాస్తవానికి ఖమ్మం లాంటి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అక్కడ మంచి స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. అదే విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, టీడీపీ వేరు కాదంటూ కూడా కామెంట్ చేశారంటూ ఈ వార్తని నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే జార్ఖండ్లో ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత వీడిపోయింది. ఇవాళ సీఎంగా చంపై ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారనే వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ జార్ఖండ్లో జరుగుతున్న వ్యవహారాన్ని ఏపీతో ముడిపెట్టి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఒక ప్రశ్న కూడా అడిగారు మోదీ గారిని. మోదీ గారు ఏపీ సీఎం సంగతి ఏంటి అని చెప్పి. మరి సోరెన్ కంటే లేకపోతే కేజ్రీవాల్ కంటే జగన్ పైన తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి కదా, సో మీ ఇద్దరి మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా, ఉంటే అది బయట పెట్టండి అంటూ నారాయణ ఎద్దేవా చేసిన పరిస్థితి. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్ట్రెచ్.